నేరుగా తన డెస్క్ వైపు వెళ్తాడు. అయితే నేను పనిలో ముందుగా మరి ఉండడానికి ఇష్టపడతాను అని చెప్తాను. కానీ నా ఉత్తమ సమయాలు అంటే నా ఫస్ట్ ప్రయారిటీ దేవుడే అర్హుడు అని చెప్పేసి నవ్వుతూ చెప్తాడు. మొయాబే ఒక ఫిజీ అనేటువంటి దేశం ద్వీపంలో రా అనేటువంటి కఠిన సముద్ర తీరాల్లో పెరిగాడంట. అతని తండ్రి చర్చ్ పాస్టర్గా ఉన్నప్పుడు అతను తండ్రి ఈ యొక్క మొయాబేకి చేపలు వలలు మరమ్మతులు చేయడం, అలాగే చర్చి నేలను ఊడవడం, చర్చిని కడగడం, చర్చి పనుల్లో మరి సహాయం చేయడం ఇవన్నీ నేర్పించాడంట వాళ్ళ తండ్రి. ప్రతి ఇరుపొరుగు వారిని ప్రేమతో పేరు పెట్టి పలకరించడం ఇలాంటివి నేర్పించాడు. వాళ్ళ నాన్న ప్రజలకు సేవ చేయడం చూసినటువంటి ఈ మొయాబే నేను కూడా నా జీవితంలో అలాగే గడపాలని చెప్పేసి అనుకుంటాడంట. పాఠశాల రోజులు అతన్ని ఫుల్టన్ యూనివర్సిటీ కాలేజ్ తీసుకెళ్ళాడు. ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాంపస్లో అక్కడ ఒక అతను చదువుకున్నాడంట. అయితే అతను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే ప్రింటింగ్ షాప్లో బరువైనటువంటి రోలర్లు ఉంటాయి కదా, ప్రింటింగ్ వేసేవి, అవి నెడతా ఉండేవాడంట. ఆ నెడతా ఉండేటప్పుడు ఆ బరువైన రోలర్కి ఆ రంగు అంటుకునేదంట అతని చేతులకి. అయితే అయినా సరే ఓపికతో అతని మనస్సులో నిరీక్షణతో నిండి ఉండేదంట. ప్రతి శుక్రవారం రోజున మొయాబే తన మోకాలు వేసి సువా చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. పుల్పిట్ దగ్గర మోకాలు వేసి ప్రార్థన చేస్తాడు. ఏమంటే, దేవా నాకు ఒక మంచి నన్ను ప్రేమించేటువంటి దేవా నిన్ను ప్రేమించే మొట్టమొదటిగా నీకు ప్రథమ స్థానం ఇచ్చేటువంటి వ్యక్తిని నాకు భాగస్వామిగా పంపు అని ప్రార్థన చేస్తాడంట. అతడు ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి మిరి అనేటువంటి ఒక దయగల హృదయం కల ప్రూఫ్ రీడర్ని వివాహం చేసుకుంటాడంట. వాళ్ళకి 3 కుమార్తెను చక్కగా పెంచారనమాట. దేవుడు ఎక్కడ నడిపించితే అక్కడికి వెళ్ళడానికి దంపతులు సిద్ధంగా ఉంటారంట. వాగ్దానం చేశారంట దేవుడు. అయితే సువాలో ట్రాన్స్ పసిఫిక్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు మొదట నియామకం జరిగిందనమాట. మొయాబే తెల్లవారుజామునే పేపర్ను లోడ్ చేస్తూ ఉన్నప్పుడు ప్రెస్ ఒక ప్రింటింగ్ జరుగుతున్నప్పుడు మొయాబే పాస్టర్ కావాలని కలర్ అంటాడంట. ఇది వాళ్ళ మేనేజర్ వింటాడు. విన్నప్పుడు మీరు ముద్రించే ప్రతి పేజ్ ఒక ప్రసంగం కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు అని చెప్తాడంట ఆ మేనేజర్. అప్పుడు ఆ మాటలు మొయాబే హృదయాన్ని ఎంత స్పందింపచేశాయంట. అవును, నాలాంటి మౌనంగా ఉన్న వ్యక్తిని కూడా దేవుడు వాడుకుంటున్నాడు. ఈ విధంగా ఈ యొక్క స్వార్థని పంచుకోగలిగేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు అనమాట. మొయాబే ప్రింటింగ్ షాప్లో 9 సంవత్సరాలు పనిచేస్తాడంట. కష్టపడి పనిచేయడం వల్ల అతనికి పై ఆఫీసర్గా ఫైనాన్స్ ఆఫీసర్గా అతనికి లభించింది అన్నమాట పోస్ట్. దేవుడు సున్నితంగా అతన్ని అడుగుల ముందుకు వేసినట్టుగా అతన్ని నడిపిస్తున్నాడు అనమాట. సున్నితంగా అతన్ని నడిపిస్తాడని చెప్తాడు. అయితే 1978లో ఒక ప్రెస్ మూసివేయబడింది అనమాట. మూసివేయబడిన తర్వాత యూనియన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మొయాబేని అకౌంటెంట్గా ఒక ఫుల్ టైం కాలేజ్ అకౌంటెంట్గా పంపిస్తారు. మొయాబే కుటుంబం తన సామాగ్రిని తీసుకొని సర్దుకొని ఒక కాలేజీకి వెళ్తారనమాట. చక్కగా క్యాంపస్ గృహం ఇస్తారు అక్కడ అని చెప్పేసి ఆశపడతారు అనమాట. అయితే దాని బదులుగా ఒక మంచి గృహం, వసతి గృహం అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి అసలు ఏం బాగాలేదంట. మొత్తం కూడా లీకేజ్ అవుతుందంట. ఆ ఇంటి పైకప్పు మొత్తం కూడా పగిలిపోయి గోడకు కూడిన ఒక పాత కాటేజ్ వారికి ఇచ్చారంట. అయితే వాళ్ళ భార్య ఎంతో కన్నీళ్ళు పెట్టుకుంది. సువాకు తిరిగి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి భర్తతో అన్నప్పుడు మొయాబే అంటాడంట, ఆమె భుజాల చుట్టూ చేయి వేసి అంటాడు, మనం ఇక్కడ సౌకర్యం లేదు, సౌకర్యం కొరకు రాలేదు, మనము
ప్రభు పని కోసం వచ్చాము అని మెల్లగాతో చెప్తాడు. మేము ప్రభు కోసం ఇక్కడ ఉన్నాము అని ఆమెను ఓదారుస్తాడనమాట. అయితే ఆ దంపతులు శుభ్రం చేసుకొని ఆ గోడలు పెయింటింగ్ వేసి సూర్యకాంతి పడేలాగా అంతా మంచిగా చేసుకున్న తర్వాత ఆ ఒక గృహం ఎలా అయిందంటే ఒక అతిథి గృహం లాగా మార్చుకున్నారంట ఆ గృహాన్ని. ఆ వంటది దేవుడు శిథిలమైపోయినటువంటి మన పాత ఇంటిని ఉత్తమమైన గృహంగా మార్చాడు అని నవ్వుతూ చెప్తుందంట. సంవత్సరాలు వేగంగా గడిచాయి. అయితే ఒక మధ్యాహ్నం వాళ్ళు ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ వచ్చి బాగా సూట్ వేసుకొని వచ్చి, నేను ఒక వ్యాపారం చేస్తాను, మీరు దానికి పార్ట్నర్షిప్గా ఉండండి, నేను మీకు జీతం 3 రెట్లు పెంచుతాను, మరి మీకు కారు ఇస్తాను, ఇల్లు ఇస్తాను అని చెప్పేసి అతను చెప్పినప్పుడు ఆ ప్రతిపాదన వాళ్ళకి ఊహకందని, అంటే వాళ్ళు ఉన్న స్థితిలో ఇది ఒక మంచి బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. కానీ మొయాపే అవన్నీ కూడా వద్దనుకుంటాడు. నేను పదవి దేవుడికి ముందుకే మరి ప్రణాళిక చేసుకుంటారు కదా, వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు కదా, నేను పదవి విరమణ చేసే వరకు కూడా దేవుడిని సేవించాలి ఇప్పటికే అని ఎంపిక చెప్తాడనమాట. తప్పు దాన్ని మార్చదు అని చెప్తాడు అని దృఢంగా చెప్పేసరికి ఆ విద్యార్థి నిరాశలో వెళ్ళిపోతాడు అనమాట. అయితే ఇలాంటి క్షణాలు వచ్చినప్పుడు అతని విశ్వాసం ఇంకా బలపడింది. ప్రతి పరీక్షకు కూడా నన్ను దేవునిపై మరింత ఆధారపడేలాగా చేసిందని చెప్తాడు అన్నమాట. తెల్లవారుజామున మరి బెడ్ ప్రూఫ్ చెట్టు ప్రక్కన మధ్యాహ్నం ఖాళీ తరగతి గదిలో సాయంత్రం ఒక కుటుంబంతో వాళ్ళు ప్రతిరోజు కూడా కుటుంబంగా రోజువారీ ప్రార్థన వాళ్ళని ఎంతో బలపరుచున్నారన్నమాట. 52 సంవత్సరాలు అతను దేవుని కోసం సేవ చేస్తాడంట. అతను సుమాలో కాగితం లోడ్ చేసే వేగవంతమైన యువకుడు కాదు, కానీ మరి ఎంతో ఆనందంగా దేవుని పని అంటే చేస్తూ ఉండేవాడు అనమాట. అతని యువతకి ఏ పాఠం చెప్తాడంటే, సామెతల గ్రంథంలో ఉంటుందిగా 3వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. 5 నుంచి 6వ వచనంలో ఏమనుంటది? నీ సబుద్ధిని ఆధారం చేసుకోనగా నీ పూర్ణ హృదయంతో యెహోవాయందు నమ్మిక ఉంచమని, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోమని ఉంటదన్నమాట. అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాను అని అంటారు. ఎందుకంటే మన సొంత బుద్ధి ఎక్కడికి కూడా తీసుకురాదు, కానీ దేవుని అందు మనం ఆధారపడినప్పుడు మన పూర్ణ హృదయంతో, అంటే మన హోల్ హార్టెడ్గా దేవుని నమ్మాలి. దేవుని అందు నమ్మిక ఉంచడమే కాకుండా నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన మాత్రమే నీ యొక్క ఒప్పుకున్నప్పుడు, ఆయనకి మనం ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు అంట నీ త్రోవలు ఆయన సరళం చేస్తారంట. నీ త్రోవలు ఎలా ఉన్నాయి? ఇరుకుగా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయా, నడవలేకపోయే స్థితిలో ఉన్నా, మరి అలాంటి త్రోవలను కూడా సరళం చేయగలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు మాత్రమే. మరి ప్రతిరోజు ఈ యొక్క మొయాబే జీవితంలో మనం చూసాం కదా, మొదటి స్థానం దేవుడికి ఇచ్చాడు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్ని పరీక్షలు వచ్చినాయి, ఎన్ని శ్రమలు వచ్చినాయి. అన్ని శ్రమల్లో కూడా దేవునికి మాత్రమే ప్రధాన స్థానం ఇస్తూ దేవుని మాకు నిరీక్షణ, హోప్ అనేది ఉంచాడనమాట దేవుని మీద. అయితే ఇక్కడ దేవుని పని విషయంలో మనం రోమపత్రిక 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి. రోమా 5:3 వచనంలో ఏమవుతుంది? రోమా 5:3 వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమ ఎందును అతిశయపడుతుము. దేవునికి స్తోత్రం. మనము శ్రమ, మన దేవుడి వాక్యం బలపరుస్తుంది మనల్ని. ఏంటంటే శ్రమ ఓర్పుని,
మనకి శ్రమలు వచ్చినప్పుడే ఓర్పుగా ఉండడం నేర్చుకుంటాం. ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు కలిగి దేవుని తట్టు మన చేతులెత్తి మనం ప్రార్థించాలి. మన శ్రమలో ఓర్పు కలిగి ఉన్నప్పుడు ఏంటంటే ఓర్పు పరీక్ష పరీక్ష అనేది దేవుడు పెట్టినప్పుడు ఆ శ్రమ అనేటువంటి పరీక్షలో కూడా నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు. మన నిరీక్షణ ఆయన మీద ఉంచినప్పుడు మన ప్రతి పనిలో కూడా మనం ముఖ్యంగా దేవుని పనిలో మనం ఆసక్తి గల వారమే పనిచేసినప్పుడు మనం ఓపికతో ఎదురు చూసినప్పుడు మనకి దేవుడు అన్ని ధారాళంగా దయచేస్తాడని ఈ యొక్క సాక్ష్యం ద్వారా నేర్చుకుంటాం. దేవునికి వందనాలు.